మేషరాశి వారికి జూలై 29, 30, 31 తేదీల్లో జరిగేది ఇదే. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. జూలై 29, 30, 31 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ తేదీల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి. ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది. మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వీరు ఎవరిని మోసం చేయరు, కానీ వీరిని కొంతమంది మోసం చేస్తారు. ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. వీరికి చిన్నప్పటి నుంచి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. మేషరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఈ 3 రోజుల్లో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. కాలం మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. మేషరాశి వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. మేషరాశి వారికి ఈ 3 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది. జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది. అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. అదృష్టం వీరికి అనుకూలంగా మారుతుంది. మేషరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు. చిన్న వయసులోనే అన్నీ అనుభవించారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. అయినా వీరికి ఒక స్త్రీ ఎప్పుడూ తోడుగా ఉంటుంది. ఆమెనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ 3 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. మంచి ఆదాయం వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి జీవితము ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. మేషరాశి వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడతారు. జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడతారు. వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. ఎన్నో కోల్పోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మేషరాశి వారికి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు దుర్గామాత. ఈ 3 రోజులు మీ ఇంట్లో ఆ దేవత కొలువై ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది. మీకు తగిలే అడ్డంకులను దూరం చేసింది. ఈ 3 రోజులు దుర్గామాత అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట్లో ప్రత్యక్షమై ఏ రూపంలోనైనా తిరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో చెత్త చెదారం అస్సలు ఉండకూడదు. అలాగే చెడు మాటలు మాట్లాడకూడదు. ఈ శుక్రవారం ఇల్లుని తుడిచి దుర్గామాతకు పూజ చేయండి. దుర్గామాతకు ఎర్రటి పూలంటే చాలా ఇష్టం. కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి. దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో కొలువై ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. అమ్మవారు మీకు తోడుగా ఉంటారు. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి. జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు వింటారు. మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు దుర్గామాత అంశతో పుట్టినవారు. మీకు ఎప్పుడు దుర్గామాత తోడుగా ఉంటుంది. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి
ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా అస్సలు భయపడకండి, అంతా మీ మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. దుర్గామాత ఎప్పుడు ఒక కన్నుతో మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు కాబట్టి ధైర్యంగా ఉండండి. మేషరాశి వారు ఈ 2 రోజులు కొన్ని అక్షింతలను పూజ గదిలో పెట్టండి, కొన్ని అక్షింతలను బీరువాలో పెట్టండి. దానివల్ల ఇంట్లో డబ్బు పెరుగుతుంది, ఆగిపోయిన డబ్బు వస్తుంది, ఇంట్లో ఐశ్వర్యం కలుగుతుంది, మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. 4 దిక్కుల నుండి కూడా మీ చేతికి డబ్బు వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత వాటిని పూల మొక్కల్లో పడేయండి. మేషరాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో కాకులకు అన్నం పెట్టండి. మేషరాశి వారికి శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి. అఖండ అదృష్టం వస్తుంది. మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది. రాబోయే రోజుల్లో ధన లాభం కలుగుతుంది. ఇంట్లో ధన వర్షం కురుస్తుంది. శనిదేవుని అనుగ్రహం ఉంటే తప్పకుండా ధనవంతులు అవుతారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు ఈ 3 రోజులు కొంతమంది మనుషులకు దూరంగా ఉండండి. వారు ఎవరో మీకు బాగా తెలుసు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా PL అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి, ఖచ్చితంగా జరుగుతాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 3 రోజులు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, నలుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 3, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేయండి.